హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ జెమిలాస్ కిచెన్. గాయస్, ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. నేను 3 కేజీలు టమాటాలు తీసుకున్నాను. ఈ శుభ్రంగా కడిగి మనం తడి లేకుండా ఆరబెట్టుకుందాం. గాయస్, శుభ్రంగా తుడిచేసి ముక్కలు కోసేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం. దాంట్లో ఉప్పు, కొంచెం చింతపండు, అంటే నేను 3 కేజీలు వేసాను. ఒక 150 గ్రాముల చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, గ్యాస్ నేను 3 కేజీలు తీసుకున్నాను. 3 కేజీలకు 150 గ్రాముల చింతపండు వేసాను. అంటే టమాటాలే కొంచెం పుల్లంగా ఉంటాయి కదా, అందుకని చింతపండు కొంచెం వేస్తే చాలు. ఈ నీళ్ళన్నీ అయిపోయేదాకా స్టవ్ మీద పెట్టేద్దాం. మూత పెట్టేసుకుందాం. ఈ నీళ్ళన్నీ అయిపోయేదాకా పెట్టేసుకుందాం. చూడండి గైస్, ఇలా వచ్చేయాలి. నీళ్ళన్నీ అయిపోయాయి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ తిప్పేసుకుందాం. ఈ నీళ్ళన్నీ అయిపోవడానికి నాకు 1.5 గంట పట్టింది. గైస్, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. అది మిక్సీ వేసుకునేటప్పటికి బాండలు పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకుందాం. నేను కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. గైస్, మిక్సీ పట్టేటప్పుడు ఈగాడ వేసుకున్నాం, తెల్లగడ్డ. గైస్, మిక్సీ పట్టేశాను. ఇప్పుడు కారం వేసుకుందాం దీంట్లో. గైస్, కారం వేసేసాను, కలిపెట్టేసేయండి. మీరు ఉప్పు కారం చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. అంటే నాకైతే కొలతల ప్రకారం తెలీదు, నేను ఉరామారికి వేసేస్తాను చూసి. ఇప్పుడు ఆయిల్ పెట్టాం కదా, దాంట్లో తిరమాత గింజలు వేసుకుందాం. అంటే ఆయిల్ శనగ నూనె అయినా వేసుకోండి, లేదు నువ్వుల నూనె అయినా వేసుకోండి. ఆవాలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, రైస్ కలిపింది. ఇప్పుడు వేసుకుందాం. దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసాను. ఇది ఆల్రెడీ ఉన్నింది, అందుకని వీడియో తీయలేదు గైస్. కొంచెం వేసుకోండి అంతే గైస్, అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. మీరు ఉప్పు కారం చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి.